ఏడుకొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ABCDF అనే కొత్త టెక్నిక్ ద్వారా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకుంటున్నాం. ABCDF అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. మరి ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ చూడండి, స్క్రీన్ పైన ఫ్యూచర్ కంటిన్యూస్ అని కనిపిస్తుంది కదా. సూత్రం చూడండి, సబ్జెక్ట్ ప్లస్ షెల్ బి ఆబ్లిక్ విల్ బి అని ఉంది, తర్వాత V4, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. అంటే IUE వచ్చినప్పుడు షెల్ బి వస్తుంది, మరి యూ దే హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు విల్ బి వస్తుంది. IUE తర్వాత విల్ బి కూడా వాడచ్చు, అన్ని సబ్జెక్టులకు విల్ బి కూడా వాడచ్చు. అసలు మరి ఫ్యూచర్ కంటిన్యూస్ ఎప్పుడు వాడాలంటే భవిష్యత్తులో జరుగుతున్న పనులను తెలియజేటకు. మిమ్మల్ని ఎవరైనా రేపు ఈ టైంలో ఏం చేస్తుంటారు, రేపు సండే కదా అంటారు. నేను రేపు ఈ టైంలో టీవీ చూస్తూ ఉంటా అంటాం, ఐ విల్ బీ వాచింగ్ టీవీ ఎట్ దిస్ టైమ్ టుమారో. నేను రేపు మార్కెట్కి వెళ్తూ ఉంటా అంటాం, ఐ విల్ బీ గోయింగ్ టు మార్కెట్ టుమారో. ఏదైనా సరే ఒక పని నేను ఫ్యూచర్లో చేస్తూ ఉంటాను అంటాం. నేను నెక్స్ట్ ఇయర్ లండన్లో జాబ్ చేస్తూ ఉంటా అంటాం, ఐ విల్ బీ డూయింగ్ ఏ జాబ్ ఇన్ లండన్ నెక్స్ట్ ఇయర్. నేను రేపు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటాం, ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ టుమారో. ఇలా భవిష్యత్తులో జరుగుతున్న పనులను తెలియజేటకు ఈ టెన్షన్ వాడుతుంటాం. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ చేత ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, నేను రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాను. ఐ షెల్ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వీ విల్ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మేము రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాం. యూ విల్ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారు. దే విల్ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, వారు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారు. హీ విల్ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, అతడు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాడు. షీ విల్ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, ఆమె రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటుంది. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా విల్ బీ రావాలి, రైట్. ఇప్పుడు మనము ABCDF అనే టెక్నిక్ ద్వారా చాలా డీప్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంటే 6 రకాల వాక్యాలను నేర్చుకుందాం. ముందుగా ఏలో పాజిటివ్ సెంటెన్సెస్ చూడండి. యూ విల్ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, నీవు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటావు. ఏ సబ్జెక్ట్ వచ్చినా ఇక్కడ సబ్జెక్ట్ వెంటనే విల్ బీనే రావాలి. ఇది ఏలో ఏం నేర్చుకుంటున్నారు, పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా నిర్మించాలో నేర్చుకుంటున్నారు. నెక్స్ట్ బిలో నెగిటివ్ సెంటెన్సెస్. ఈ విల్ నాట్ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉండరు. ఏ సబ్జెక్ట్ వచ్చినా విల్ నాట్ బీనే ఉండాలి. నెక్స్ట్ సి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. విల్ యూ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారా. నెక్స్ట్ డి నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. వోంట్ యూ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారా. నెక్స్ట్ పాజిటివ్ WH క్వశ్చన్స్. వై విల్ యూ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మీరు రేపు టెన్నిస్ ఎందుకు ఆడుతూ ఉంటారు. ఎఫ్ నెగిటివ్ WH క్వశ్చన్స్. వై వోంట్ యూ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మీరు రేపు టెన్నిస్ ఎందుకు ఆడుతూ ఉండరు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ ABCDF టెక్నిక్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ముందుగా పార్ట్ 1 చూద్దాం. పార్ట్ 1లో పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. చూడండి, ఈ విల్ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో అనేది పాజిటివ్ సెంటెన్స్, ఈ విల్ నాట్ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో అనేది నెగిటివ్ సెంటెన్స్. ఇది పార్ట్ 1. పార్ట్ 1లో ఏం నేర్చుకున్నారు, పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా నిర్మించాలి. నెక్స్ట్ పార్ట్ 2లో ఏం నేర్చుకుంటున్నారంటే క్వశ్చన్స్. ఏం క్వశ్చన్స్, ఎస్ నో క్వశ్చన్స్. పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. చూడండి, విల్ యూ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారా, ఇది పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్. ఇప్పుడు నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్ చూడండి, వోంట్ యూ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారా. ఇది పార్ట్ 2. ఇప్పుడు పార్ట్ 3 చూద్దాం. పాజిటివ్ WH క్వశ్చన్స్, నెగిటివ్ WH క్వశ్చన్స్ నేర్చుకుంటారు. వై విల్ యూ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మీరు రేపు టెన్నిస్ ఎందుకు ఆడుతూ ఉంటారు. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్స్. వై వోంట్ యూ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మీరు రేపు టెన్నిస్ ఎందుకు ఆడుతూ ఉంటారు. చూశారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ABCDF అనే ఫార్ములాని మొత్తం ఒకటే టేబుల్లో చూద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడ ABCDF అంటే ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ని యూ అనే సబ్జెక్ట్ తీసుకొని 6 రకాల వాక్యాలను ఒకే దగ్గర ఫ్రేమ్లో చూద్దాం. చూడండి, యూ విల్ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారు. అది ఏ అంటే పాజిటివ్ సెంటెన్సెస్. బి నెగిటివ్ సెంటెన్సెస్. యూ విల్ నాట్ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉండరు. సి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. విల్ యూ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారా. డి నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. వోంట్ యూ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉండరా. నెక్స్ట్ పాజిటివ్ WH క్వశ్చన్స్. వై విల్ యూ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మీరు రేపు టెన్నిస్ ఎందుకు ఆడుతూ ఉంటారు. ఎఫ్ నెగిటివ్ WH క్వశ్చన్స్. వై వోంట్ యూ బీ ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మీరు రేపు టెన్నిస్ ఎందుకు ఆడుతూ ఉండరు. ఇదండి. సో ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి ఇది. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ AS రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు
ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. సో ఇది సమ్మర్ కదండి, ఇది మే కదండి, మే 2026 కదండి. సో ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో, మీరు పర్వాలేదు కొంచెం బాధపడినా సరే, నన్ను ఏమైనా విమర్శించినా సరే, నేను వాస్తవం చెప్తున్నా. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసినా ఇంగ్లీష్ రాదు, వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది. ఇది 100% నిజం. మీరు యూట్యూబ్ ఛానల్ చూడడం వల్ల బాగుపడేది ఎవరంటే యూట్యూబర్స్, అంటే మాలాంటి వాళ్ళు. మీరు చూసే వ్యూస్ వస్తాయి, మాకు అడ్మిషన్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, వ్యూస్ ద్వారా కూడా డబ్బులు కూడా వస్తాయి మాకు. కానీ మీకు ఇంగ్లీష్ ఏడొస్తుంది చెప్పండి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ అని చూస్తారు చెప్పండి? మీరు బాధపడకండి, ఇది వాస్తవం. మీరు యూట్యూబ్ ఛానల్ ఓనర్స్ని అడగండి, ఇంగ్లీష్ చెప్పే. ఇప్పుడు నేను కూడా ఇంగ్లీష్ యూట్యూబర్నే కదా. ఇట్లా 1000 ఛానల్స్ ఉన్నాయి. ఓనర్లకు తెలుసు. ఓనర్ మీ బంధువు అయితే వాస అని చెప్పేస్తాడు. మీరు పరిచయం లేని వాళ్ళకి వాళ్ళు ఎట్లా చెప్పేస్తారు చెప్పండి? వాళ్ళకు కూడా తెలుసు, చూస్తే కొంతవరకే వస్తుందని. నేను పూర్తిగా రాదు అనట్లేదు, జస్ట్ అవగాహన మాత్రమే వస్తుంది. కానీ అద్భుతాలు జరగవు చూసుకుంటూ ఉంటే. మీకు కూడా తెలుసు, అరే ఎన్ని సంవత్సరాలు ఇట్లా మౌనంగా కూర్చోవాలి, చూస్తే ఏడొస్తుంది, వింటే ఏడొస్తుంది చెప్పండి? వింటే వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది, అంటే మాత్రం అద్భుతంగా వస్తుంది. కాబట్టి మీరు హైదరాబాద్కి రండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్లో ఉంటుంది. మీరు రండి, నేను ఇంగ్లీష్ నేర్పిస్తా, తక్కువ ఫీజుకు నేర్పిస్తా. మీకు ఫీజు ప్రాబ్లం ఉంటే కూడా నేను తక్కువ ఫీజుకు నేర్పిస్తా అంటున్నా కదా. ముఖ్యంగా ఆడపిల్లలకు నా వంతుకు ఒక 10,000 మంది ఆడపిల్లలకి ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించాలని అనుకుంటున్నా. ఉచితంగా అంటే చాలామంది రావట్లేదు, అందుకోసం 1000 రూపాయలు తీసుకొని రండి. గురుదక్షిణగా ఒక 1000 రూపాయలు ఇవ్వండి. మీకు కొంచెమైనా సీరియస్నెస్ వస్తుంది, ఉచితంగా నేర్చుకోవట్లేదు అనే ఫీలింగ్ పోతుంది. మీ దగ్గర ఉంటే 1000 రూపాయలు ఇవ్వండి, లేకపోయినా ఏం ఇబ్బంది లేదు. లగేజ్ తీసుకొని రండి. ఇక్కడ ఫుల్ డే బ్యాచ్ ఉంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే ఇక్కడే ఉంటుంది. ఇక్కడ లగేజ్ తీసుకొని రండి. ఇక్కడే హాస్టల్ ఉంటుంది అమీర్పేటలో. నా మాట విని రండి. ఆడపిల్లలు 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే ఆడపిల్లలకి ఉచితంగా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నా. మరి ఎవరు ఫ్రీ అంటే 10th, ఇంటర్, డిగ్రీ ఈ 3 గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్లో చదివిన వాళ్ళకి మాత్రమే. ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజెస్లో చదివిన వాళ్ళకి ఎందుకు? వాళ్ళు రిచ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రైవేట్లలో చదివింటారు. మనము బీద వాళ్ళకు మాత్రమే. మొత్తం డిగ్రీ వరకు గవర్నమెంట్ సర్టిఫికేట్స్ చూపించాలి. మీకు ఫ్రీ అంటే ఏమైనా డౌట్ వస్తే 1000 రూపాయలు ఇవ్వండి. ఇక్కడ వేరే వాళ్ళకైతే ఫీజులు ఉంటాయి. మీకు ఫ్రీ అంటున్నా కదా బీద ఆడపిల్లలకి. సో రండి. మగపిల్లలు కూడా ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఫీజులో మీకు రాయితీలు ఉంటే మీరేం టెన్షన్ పడకండి. ఫస్ట్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇప్పుడు నా దగ్గరనే కాదు, మీరు ఎక్కడైనా నేర్చుకోండి. ఫీజు 10,000 కాదు, 20,000 అయినా సరే మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. ఆ 20,000 ఒక్క నెల జాబ్ తోటి మీరు సంపాదించుకోవచ్చు. నా దగ్గరనే కాదు, మీకు ఇంగ్లీష్ ఎవరైనా 10,000 కాదు 20,000 తీసుకున్నా సరే, మీకు ఎక్సలెంట్గా ఇంగ్లీష్ నేర్పిస్తే 20,000 విషయమే కాదు. ఆ అద్భుతంగా నేర్పిన ఆ ఇంగ్లీష్ తోటి ఏడ జాబ్ చేసినా ఫస్ట్ మంత్కే వస్తుంది కదా నీ శాలరీ. ఆ గురువుకి ఇచ్చే డబ్బుల గురించి ఆలోచిస్తే మీరు ఆన్నే ఉంటారు ఇంట్లో. మనకు డబ్బులు అయిపోవద్దు, విద్య రావాలి. మరి గురువులు కూడా బ్రతకాలి కాబట్టి వాళ్ళకి ఎంతనో అంతనో ఫీజులు కూడా ఇవ్వక తప్పదు. కాబట్టి అక్కడ మీరు ఎవరినో ఒక గురువుని సెలెక్ట్ చేసుకోండి. పర్లేదు, ఫీజు మాట్లాడుకోండి, ఒక 1000 అటు ఇటు, కానీ మొత్తం నేర్చుకోండి. ఫీజులు ఎక్కువ ఉన్నాయని ఎన్ని రోజులు ఇంట్లో కూర్చుంటారు చెప్పండి? ఇదిగో నేను 20 ఏళ్ల క్రితం ఫీజు ఎంతనో కొంత వెచ్చించినా నేర్చుకున్నా. నేనే 20,000 మందికి నేర్పాను ఇప్పటి వరకు ఇంగ్లీషు. నా దగ్గర 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఇదిగో నాకు జాబ్ ఉంది, నేనే 10 మందికి జాబ్స్ ఇచ్చాను. సొంతంగా ఇన్స్టిట్యూట్ ఉంది. అంటే ఇది ఇంగ్లీష్ ఇచ్చిన ధైర్యం, ఇంగ్లీష్ ఇచ్చిన శక్తి. కాబట్టి మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. హైదరాబాద్కి రండి. ఒకసారి ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటాయో, ఇక్కడ జైన్ అయితే క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. సో మీలో ఎవరికైనా డౌట్స్ ఉండొచ్చు. హైదరాబాద్లో ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్ క్యాంపస్లో అక్కడ శిక్షణ ఎలా ఉంటుంది, విద్యార్థులకు ఏ విధంగా ప్రాక్టీస్ చేపిస్తారు అని మీకు డౌట్స్ ఉంటాయి కదా. ఇదిగో ఇది లైవ్ క్లాస్. ఇదిగో ఇప్పుడు నేను క్లాస్లో ఉన్నాను. రోజు పిల్లలకు టీచింగ్ చేసిన తర్వాత వీళ్ళకి తెలుగులో ప్రశ్నలు అడిగితే వీళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పలానా టాపిక్ అని కాకుండా జనరల్గా ఇక్కడ ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటాయి మీరే చూడండి. అమ్మాయి మీరు లేవండి, అమ్మ మీరు లేవండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, లేవండి. ఇది తీసుకోండి. నేను ఒక తెలుగు వాక్యం ఇస్తాను, ఇంగ్లీష్లో చెప్పాలి. ఆమె నిన్న ముంబై వెళ్ళింది. అటు చూడండి. She went to Mumbai yesterday. ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్? క్లాప్స్. వెరీ గుడ్. మీ పేరు, మీ జిల్లా పేరు చెప్పండి. నా పేరు భవానీ, మా డిస్ట్రిక్ట్ సిద్దిపేట సార్. రైట్. ఇప్పుడు మీరు కూడా మీ వంతు ఒక 2 మాటలు చెప్పండి. ఇదిగో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు ఒక సంచలన శుభవార్త. ముఖ్యంగా మీరు ఆడపిల్లలు అయితే 2 తెలుగు రాష్ట్రాలలోనే ఆడపిల్లలకి ఒక శుభవార్త. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ తరఫు నుంచి నా జీవిత లక్ష్యం 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం. అందుట్లో ఒక 10,000 మంది ఆడపిల్లలకి ఉచితంగా నేర్పించడం. మరి ఫ్రీ అంటే రావట్లేదు కాబట్టి ఆడపిల్లలకు ఫీజు కేవలం 1000 రూపాయలు పెట్టినాము. అది మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మాత్రమే. ఆ 1000 కూడా ఇవ్వాలని రూల్ లేదు. మీకు ఏదో గురుదక్షిణగా ఇవ్వాలనుకుంటే 1000 రూపాయలు ఇవ్వండి, లేకపోతే 1000 రూపాయలు కూడా ఇవ్వాల్సిన పని లేదు.
అయితే మీకు డౌట్ వస్తుంది, నిజంగా అక్కడికి వెళ్ళినాక ఫ్రీగానేనా లేకపోతే డబ్బులు అడుగుతారని. కాబట్టి ఈ అమ్మాయి సమక్షంలో ఈ మధ్య 4-5 ఫ్రీ అడ్మిషన్స్ ఇచ్చాము. తను మాట్లాడుతుంది, మీరు ఒకసారి వినండి. 2 మాటలే చెప్పండి, నిజంగానే బీద ఆడపిల్లలకు ఇక్కడ ఉచిత శిక్షణ ఇస్తున్నామా లేదా 2 మాటలు చెప్పండి. నా పేరు భవానీ, మా సిద్దిపేట డిస్టిక్. ఇక్కడ నిజంగానే పేద పిల్లలకి ఫ్రీగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పబడుతుంది. ఇట్లాంటి నీడున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడికి నేర్చుకోవాలి. రైట్, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాను. రైట్, నువ్వు లేవమ్మా. ఆమె రేపు హైదరాబాద్ వస్తుంది, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఆమె రేపు హైదరాబాద్ వస్తుంది, ఇంగ్లీష్లో చెప్పాలి. She will come to Hyderabad tomorrow. వావ్, రైట్ ఆన్సర్. ఆమె రేపు హైదరాబాద్ వస్తుంది అంటే షీ విల్ కమ్ టు హైదరాబాద్ టుమారో. వెరీ గుడ్. నువ్వు లేవేటా? నేను ఉదయం నుంచి టీవీ చూస్తూ ఉన్నాను అని చెప్పాలి. నేను ఉదయం నుంచి టీవీ చూస్తూ ఉన్నాను. I'm watching TV. పర్లేదు చెప్పండి. ఐఎమ్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. ఏంటి? I have been watching TV since morning. ఫస్ట్ ఐఎమ్ వాచింగ్ టీవీ అనబోయారు. నేను ఇప్పుడు టీవీ చూస్తుంటేనేమో ఐఎమ్ వాచింగ్ టీవీ అనాలి. నేను ఉదయం నుంచి టీవీ చూస్తున్నానంటే ఐ హావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్ అనాలి. రైట్ ఆన్సర్, క్లాప్స్. రైట్, నువ్వు లేవు బెటర్ తీసుకోండి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను, దీన్ని ఇంగ్లీష్ లేపాలి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. I want to learn English. రైట్ ఆన్సర్. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే. నెక్స్ట్ పాప, నువ్వు లేమ్మా. నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్కి రావచ్చేమో, దీన్ని ఇంగ్లీష్ లేపు. నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్కి రావచ్చేమో, ఇంగ్లీష్ లేపు. Narendra Modi మేబీ కాదు, బి రాదు. నరేంద్ర మోడీ Narendra Modi may come to institute. మే కమ్ టు హైదరాబాద్. May come to Hyderabad tomorrow. మళ్ళీ చెప్పండి ఇప్పుడు క్లియర్గా. నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్కి రావచ్చేమో చెప్పండి. Narendra Modi may come to Hyderabad tomorrow. రైట్ ఆన్సర్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లలకి రోజు అంటే వీళ్ళు డే మొత్తం ఉంటారన్నమాట ఇక్కడే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే ట్రైనింగ్ అనమాట. ఇంగ్లీషు రోజు గంట ప్రయత్నం చేసే రాదు. మీరు అమీర్పేట నుంచి అమెరికా వరకు ఎక్కడ జాయిన్ అయినా ఇంగ్లీష్ రాదు, రోజు 1-2 గంటలు వెళ్తే. సో మీరు కనుక ఫుల్ డే కేటాయించింది అనుకోండి, అమీర్పేటలోనే నేర్చుకోవచ్చు లేదా మీ ఊర్లోనే నేర్చుకోవచ్చు. ఒకవేళ ఫుల్ డే శిక్షణ ఇచ్చే గురువు కనుక మీ ఊర్లో ఉంటే మీరు అక్కడ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లాండ్ వెళ్ళాల్సిన పని లేదు, ఇంట్లో ఉండి కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అంటే మీకు ఒక గురువు ఉండాలి ఇంటి పక్కలే. ఆ గురువు డాడీ కావచ్చు, మమ్మీ కావచ్చు, లేదా పక్కింటి అంకుల్ కావచ్చు, మీ అన్నయ్య కావచ్చు, తమ్ముడు కావచ్చు. ఒక ఇంగ్లీష్ గురువు ఉంటే మీరు ఇంట్లో ఉండి కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. భాష రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ డే మొత్తం ప్రాక్టీస్ చేయిస్తాము. ఇక్కడ పెన్ను పేపర్ లేకుండా 90% పెన్ను పేపర్ వాడము. చాలా అరుదైన సందర్భాలలో, కొన్ని సందర్భాలలో మాత్రమే పెన్ను పేపర్కి పని చెప్తుంటాం. 90% ప్రాక్టీస్ సెషన్సే ఉంటాయి. సో మీలో ఎవరికైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక బలంగా ఉంటే ఏఎస్ఐడిసి స్పోకెన్ ఇంగ్లీష్కి రండి. ఇది సమ్మర్ కాబట్టి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళండి. సో ఆడపిల్లలకైతే 2 తెలుగు రాష్ట్రాలలో ఆడపిల్లలకి ఉచిత శిక్షణ ఇస్తున్నాము. అంటే ఫ్రీ అంటే రావట్లేదు కాబట్టి ఆడపిల్లలకు కేవలం 1000 రూపాయలు మాత్రమే ఫీజు నిర్ణయించాము. ఆ 1000 రూపాయలు కూడా ఇవ్వడం కష్టంగా అనుకుంటే 1000 రూపాయలు కూడా ఇవ్వద్దు. 1000 ఎందుకంటున్నా, కొంచెం సీరియస్నెస్ ఉండటానికి మాత్రమే. మీకు ఆ 1000 ఇచ్చే అవకాశం ఉంటేనే ఇవ్వండి, లేకపోతే ఉచితంగా నేర్చుకోండి. మీకు ఎక్సలెంట్గా ఇంగ్లీష్ నేర్పించి పంపిస్తాం. ఇదిగో ఇక్కడ ఉండే 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి చాలామంది ఆడపిల్లలు వచ్చారు. వీళ్ళు చప్పట్లతో మీకు స్వాగతం తెలియజేస్తున్నారు. ఒక్క క్షణం ఆగండి. స్పోకెన్ ఇంగ్లీష్ రహస్యం తెలుసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనే వారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269. 7 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వారికి
ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తున్న సంచలన శుభవార్త. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, గృహిణులకు మరియు విద్యార్థులకి కలం కాగితం లేకుండా మైమరపించే మంత్రాల్లాంటి అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. ఈ 7 రోజుల శిక్షణకు వచ్చే వారికి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది.